హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్ 2. ఫ్రెండ్స్, ఈ రోజు ఏంటంటే స్వామి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకున్నాను. నేను కూడా దర్శనం అయిపోయిన తర్వాత కొన్ని చోట్ల తిరిగిన ఆ ప్రతి ఒక్క ప్రదేశం, ఆ పుణ్య ప్రదేశాల గురించి మీకు కూడా చూపించాలని చెప్పేసి ఉద్దేశంతో నేను కొన్ని వీడియో తీసుకోవడం జరిగింది. బ్లాగ్స్ తీసుకున్నా. సో దాంట్లో ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. చూసిరు మీరు కూడా, చాలా మంది చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఉంటాయి చూడండి. అండ్ ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే స్వామివారి యొక్క కోనేరు, వరాహస్వామి యొక్క గుడి. చాలా మందికి వరాహస్వామిని దర్శనం చేసుకున్నాక తిరుపతి దేవుని దర్శనం చేసుకోవాలని ఉంటది. కానీ మనం ఒక లైన్ లో ఉన్నప్పుడు డైరెక్ట్ సన్నిధానంలోకి తీసుకెళ్తారు కాబట్టి మనకు వరాహస్వామి దర్శనం అనేది జరగదు. చాలా మందికి వరాహస్వామి యొక్క టెంపుల్ ఎక్కడ ఉంటుందో తెలియదు అనమాట. సో నేను ఈ వీడియోలో మన వరాహస్వామి టెంపుల్ ఎక్కడ ఉంది, వరాహస్వామి టెంపుల్ కి స్వామి దర్శనానికి అంటే స్వామి యొక్క గుడికి ఎంత దూరం ఉంది, మధ్యలో కోనేరు అంటే ఎంత, ఈ కోనేరు ఎక్కడెక్కడ ఉంది, సో ముఖమండపం క్షేత్రంలో ఎక్కడ ఉంది, తెప్పోత్సవాలు ఎట్లా జరిగినాయి, ప్రతి ఒక్క వీడియో కూడా నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నా. సో ప్రతి ఒక్క కూడా వీడియో చూసే ముందు లైక్ చేసి గోవిందా అని చెప్పేసి కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి చూడండి, ఎక్కడ కూడా ఎండ్ చేయకండి. ఆ వీడియో షేర్ చేయండి, 10 మందికైనా షేర్ చేయండి. సో స్వామి యొక్క ఆశీస్సులు మీకు సదా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేయండి, గోవిందా అని ఒక కామెంట్ చేయండి. ఆ స్వామివారి ఆశీస్సులు మీకు సదా ఉండాలని నేను కోరుకుంటున్నా. మా ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఒక లైక్ వేసి మాకు సపోర్ట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మేము తిరుపతిలోకి ఎంట్రీ అవ్వగానే అక్కడ ఒక జీప్ తీసుకుని మేము కొండపైకి వెళ్దామని చెప్పేసి బయలుదేరాము. కొండపైకి బయలుదేరేటప్పుడు మనకు ఒక చెకింగ్ పాయింట్ అనేది ఉంటుంది అన్నమాట. సో అక్కడ చెకింగ్ పాయింట్ దగ్గర స్వామివారి యొక్క విగ్రహం ఉంటుంది. చాలా 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 బ్యూటిఫుల్ గా ఉంటుంది. దాని తర్వాత కొండపైకి వెళ్ళాము. కొండపైకి వెళ్ళిన తర్వాత మేము ఇక రూమ్ తీసేసుకున్నాము. రూమ్ తీసేసుకున్న తర్వాత డైరెక్ట్ శేషఖండనం చేసేసుకొని డైరెక్ట్ దర్శనానికి వెళ్దామని చెప్పి బయలుదేరేటప్పుడు ఇక్కడ మాత్రం చాలా బాగా అనిపించింది. చాలా మంది ఫోటో తీసుకుంటున్నారు. ఇది గుడికి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో లేపాక్షి ఏరియాలో ఇది ఉంటుంది అనమాట. ఆ ఏరియా పేరు లేపాక్షి అనమాట. సప్తగిరి రెస్ట్ హౌస్ దగ్గర ఈ విగ్రహం మనకు కనిపిస్తుంది. సో చాలా బాగా అనిపించింది నాకైతే. నేనైతే ఒక ½ అన్ అవర్ 1 అవర్ నేను ఇక్కడనే స్పెండ్ చేసిన సపరేట్ గా. ఎందుకంటే ఆ విగ్రహం చూస్తుంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఇటు ఎడమ వైపు ఏమో ఆంజనేయ స్వామిని, కుడి వైపు ఏమో గరుత్మంతుడిని, అంటే ఇద్దరు పక్కన మధ్యలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉన్నట్టుగా పెట్టారనమాట. పైన కొన్ని కొండలు ఉండే విధంగా సెట్ చేశారు. ఇప్పుడు నేను చూపించిన ఏరియా మొత్తం కూడా లేపాక్షి ఏరియా. తిరుపతిలో ఉన్నటువంటి గెస్ట్ హౌస్ లాగా ఏదైతే ఉందో, సో అన్న దేవుని యొక్క సత్రాలు ఉంటాయో ఆ సత్రాలలో సప్తగిరి రెస్ట్ హౌస్ దగ్గర ఈ విగ్రహాన్ని అయితే ఉండడం జరిగింది. సో ఈ సెటప్ మొత్తం కూడా ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం, దానిపైన కొండలు అంటే 7 కొండలకు ప్రత్యేకంగా 7 విధాలుగా సెట్ చేసి పెట్టారనమాట. నాకైతే సూపర్ అనిపించింది ఫ్రెండ్స్. తిరుపతి వెళ్ళాలి, ఎటు వెళ్ళకుండా మంచిగా, కానీ తిరుపతికి ఒక్కసారైనా స్వామి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే స్వామి పిలిస్తేనే మనం అక్కడికి వెళ్తామంట. మనంతా కూడా ఎన్ని రోజులు ఎప్పటికైనా వెళ్దామని ట్రై చేసినా కూడా వెళ్ళలేమంట. ఆయన పిలుపు వచ్చి నువ్వు రావాలి అని చెప్పేసి ఆయన పిలిస్తే మాత్రం మనం అక్కడికి ఆయన అనుగ్రహం లభిస్తుందని చెప్పేసి చాలా మంది అన్నారు. నేను ఒక్కనే కాదు, చాలా మంది అనడం జరిగింది. సో ఇక్కడ చూసిరు కదా ఎంత బాగుంది. ఇక్కడ వెదర్ మొత్తం చల్లగానే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ అంటే మనకి ఎండ, అక్కడ మొత్తం కొండపైన మొత్తం చల్లగానే, మాకు చలిపెట్టింది ఇంకా చెప్పాలంటే. సో ఇక్కడ మీకు దూరం నుంచి కూడా చూడండి ఎంత బాగుందో. చాలా వరకు అంటే చాలా చిన్నగా ఏం పెట్టలేదు, చాలా పెద్దగానే పెట్టారు అనమాట. సో లెఫ్ట్ సైడ్ వెళ్ళినా కూడా మీకు డౌన్ లోకి వెళ్ళిపోతే ఒక 2 కిలోమీటర్స్ నడిస్తే మాత్రం ఖచ్చితంగా మీకు దేవస్థానం అనేది కనిపిస్తుంది. అంటే వెనక ముఖమండపం కనిపిస్తుంది. దర్శనం ముందే అంటే మన దర్శనానికి వెళ్ళాలి అని చెప్పేసి లైన్ లో ఉండాలంటే మాత్రం రైట్ సైడ్ వెళ్ళాలి. ఇప్పుడు ఆ విగ్రహాలకి రైట్ సైడ్ లో వెళ్తే మీకు దర్శనం వెళ్ళే ఎంట్రన్స్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ వెళ్తే ముఖమండపం యొక్క అన్నదాన సత్రము, వెంగమాంబ అన్నదాన సత్రాలు కనిపిస్తాయి. ప్రతి రెస్ట్ హౌస్ దగ్గర ఇట్లాంటి ఒక విగ్రహాలు పెడుతున్నారు. వరాహస్వామి విగ్రహం కానీ ఇది కానీ పెడుతున్నారు అనమాట. సో నాకు చాలా బాగా అనిపించింది ప్లేస్ అయితే. ఇది చాలా బాగా అనిపించింది. నేను ఒక 2-3 రౌండ్లు తిరిగేసిన. అంత వెదర్ కూడా చల్లగా ఉంది. ఎండ బాగా కొడుతుందేమో అనుకున్నా కానీ ఎండ ఏం లేదు అక్కడ. చాలా పీస్ఫుల్ గా అనిపించింది నాకు. ఇంకా మీకు కావాలంటే అంటే ఇక్కడ అనిపిస్తుంది, దూరంలో అనిపిస్తుంది కదా, అక్కడ టీ చాలా చాలా బాగుంది. లేదా అల్లం టీ 2-3 సార్లు తాగిన, ఎందుకంటే వెదర్ ఇంత కూల్గా ఉంది కదా అని చెప్పేసి అల్లం టీ తాగినా చాలా బాగా అనిపించింది. ఇక్కడ కూడా సప్తగిరి రెస్ట్ హౌస్, నేను లొకేషన్ కూడా మీకు క్లారిటీగా చూపిస్తున్నా, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు నేను ఆ విగ్రహం దగ్గర లెఫ్ట్ సైడ్ వెళ్తే మన దర్శనానికి వెళ్ళే రూట్ అని చెప్పే కదా, ఇది నేను చూపించేది దర్శనానికి వెళ్ళేటటువంటి రూట్ అనమాట. అంటే లెఫ్ట్ సైడ్ రూట్. ఈ దారిలో వెళ్ళిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అయితే రైట్ సైడ్ అన్ని కూడా ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే మీ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహం, శేషాద్రి విగ్రహం అండ్ గరుత్మంతుని యొక్క విగ్రహాలన్నీ కూడా చాలా బాగా కనిపిస్తాయి.
ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ మీరు పొరపాటున లగేజ్ తీసుకెళ్తే మాత్రం లగేజ్ ఎక్కడ బయట ఇవ్వాల్సిన అవసరం లేదు. లోపల మీకు దర్శనానికి వెళ్ళేటప్పుడు మధ్యలోనే తీసేసుకుంటారు. 2-3 జాగాల్లో స్టాప్ పాయింట్స్ ఉన్నాయి. సో అక్కడ తీసేసుకుంటారు అన్నమాట. అండ్ మీరు దర్శనం అయిపోయినాక ప్రశాంతంగా భోజనం చేయడానికి వెంగమాంబ సత్రం ఉంది. అండ్ ఇంకొక సత్రాలు కూడా ఉన్నాయి. మీకు ఎప్పుడు 9-10 వరకు పెడతారు. అండ్ ఆ దర్శనం అయిపోయినాక మీరు ఈ ముఖమండపం దగ్గరికి వచ్చిన తర్వాత ఈ ముఖమండపం దాని నుంచి మీరు ఆ వెంగమాంబ అన్నదాన సత్రానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తేనే చాలా బాగుంటది. అండ్ ఈ ముఖమండపానికి లెఫ్ట్ సైడ్ లో మీరు ఎప్పుడైతే ఈ బ్యాగులు కానీ సెల్ ఫోన్ కానీ ఇచ్చారో అవి తీసుకునే ప్లేస్ మాత్రం ఈ ముఖమండపానికి కొంచెం దూరంలో ఆంజనేయ స్వామి టెంపుల్ కి బ్యాక్ సైడ్ లో ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో చాలా మంది వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో ఉపయోగపడతాయని చెప్పేసి నేను తీసిన చాలా వరకు. అండ్ ఇక్కడ ఇక చూద్దాం, ఇంకొక బ్లాగ్ తీసేద్దాం. నైట్ మేము దర్శనం చేసుకునే వరకు మాకు 12 hours పట్టింది. సర్వదర్శనం టోకెన్లు తీసుకొని దర్శనం చేసుకోవడం జరిగింది అనమాట. 300 టికెట్స్ మాకు బుకింగ్ కాలేదు కాబట్టి మేము సర్వదర్శనం టికెట్ లైన్ లో ఉండి అలిపిరి మెట్ల దగ్గర 4 గంటలు వేచి చూసిన తర్వాత మాకు ఈ సర్వదర్శన టోకెన్లు ఈ టైంకి మీకు దర్శనం అవుతాయని చెప్పేసి మాకు ఇచ్చారు. మాకు ఒక 12 hours లో దర్శనం అవ్వడం జరిగింది. సో అది అయిపోయిన తర్వాత ఈ ముఖమండపానికి మనం ఎప్పుడైతే వెళ్తామో ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళేటప్పుడు చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా 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 బాగుంది. స్వామి యొక్క ఈ చూడండి ముందు గోపురము, ఇంత ఆ బ్యాక్గ్రౌండ్ చూడండి మొత్తం కొండలే. ఆ కొండల పైన వ్యూ మాత్రం సూపర్ సూపర్ సూపర్. నాకైతే చాలా బాగా అనిపించింది. అసలు నిజం చెప్పాలంటే నాకు అక్కడ నుంచి రావాలనిపించలే. కాకపోతే మనం అక్కడ ఉండడానికి ఎక్కువ వీలు లేదు కాబట్టి, మనకంటూ కొంచెం పనులు ఉంటాయి కాబట్టి ఇదన్నమాట. సో నేనైతే ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఒక 2 రోజులు పోయి చేస్తామని మాత్రం పెట్టుకోకండి. ఒక 1 week వరకు పెట్టుకోండి. అక్కడ తిరగాల్సిన చాలా ప్లేసెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీరు ఏదో తక్కువ అనుకున్నారు, చాలా చాలా ఉన్నాయి. ఇంకా నైట్ టైమ్ లో అయితే విజువల్స్ సూపర్ ఉన్నాయి. తెప్పోత్సవాలు జరుగుతున్నాయి మేము వెళ్ళేటప్పుడు 9 నుంచి 13 వరకు, అంటే 9 తారీఖు నుంచి 13 తారీఖు వరకు కూడా తెప్పోత్సవాలు జరుగుతున్నాయంట. సో ఆ తెప్పోత్సవాల భాగంగా చాలా మంది పబ్లిక్ వచ్చారు. అండ్ చాలా వరకు ఈ మొత్తం కూడా డెకరేషన్ కానీ అవన్నీ సూపర్ గా వేసారు. నాకైతే భలే అనిపించింది ఆ డెకరేషన్ చూసినాక. నేనైతే మెల్లమెల్లగా వీడియో తీసుకుంటూ ఇంకా చూద్దాంలే అన్ని చూసుకుంటూ వెళ్దామని చెప్పేసి మెల్లమెల్లగా బయలుదేరినా. సో అక్కడ చూడండి లక్ష్మీదేవి యొక్క విగ్రహం ఉంది. దానికి మళ్ళీ ఆ తల్లికి మంచి లైటింగ్ సెటప్ చేసి నైట్ టైం అయితే భలే అనిపించింది. చాలా వరకు నాకైతే సూపర్ అనిపించింది. మీకు ఇంకా దగ్గర నుంచి కూడా వెళ్ళి చూపిస్తా, చూడండి. అండ్ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా లైక్ చేయకపోతే మన వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోని లైక్ చేయడం వల్ల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క వీడియో తెలియని వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది. మాకు ఎన్ని లైక్స్ అయితే అంత వ్యూస్ ఎక్కువ పెరుగుతాయి. అంటే చాలా మందికి రిఫర్ చేస్తారు అన్నమాట యూట్యూబ్. ఆయనకి ఇక్కడ నేను కోనేరు, చాలా పవిత్రమైన కోనేరు, శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కోనేరు. స్వామి యొక్క విగ్రహం అంటే ఉంటాయి కదా మనకు రథోత్సవ విగ్రహాలకి అభిషేకాలు కూడా ఇళ్ళనే జరుగుతాయి. సో చాలా పవిత్రమైన ప్లేస్ అన్నమాట. ఎప్పుడప్పుడు వాటర్ చేంజ్ చేస్తూనే ఉన్నారు అక్కడ. కాకపోతే అక్కడ తానాలు చేయడానికి వీలు ఉంటుంది మనకు. అక్కడికి ఎంట్రన్స్ అనేది చేయరు. ఓన్లీ స్వామి వారి యొక్క విగ్రహాలకు మాత్రమే అక్కడ అభిషేకాలు కానీ, అంటే మూల విరాట్ కాకుండా మామూలుగా మన రథోత్సవాలకు సంబంధించినటువంటి విగ్రహాలు ఉంటాయి కదా, ఆ విగ్రహాలకు మాత్రం కష్ట పంచలోహ విగ్రహాలు అంటారు కదా, వాటికి అభిషేకాలు మాత్రం ఈ కోనేరు దగ్గర జరుగుతాయి అన్నమాట. సో మీకు ఇంకా నేనంటే గేట్ ఓపెన్ చేసి లేదు, ఇంకా దగ్గరికి వెళ్ళి చూపించాను. అక్కడికి ఎంట్రన్స్ ఎవరికి లేదు. నేను ఆ మొబైల్ నాకు వీలైనంత వరకు నేను చూపించాలనే ఉద్దేశంతో కొంచెం రిస్క్ చేసి చూపించడం జరిగింది. ఎప్పటికప్పుడు చిన్న కాగితం ముక్క కింద పడ్డా కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంట్రన్స్ చూడండి. ఇది మన ముఖం, ఇది అంటే ఆ రథం యొక్క ఎంట్రన్స్ ముందు లక్ష్మీదేవి యొక్క విగ్రహం పైన ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ రైట్ సైడ్ చిన్నగా కనిపిస్తుంది, అంటే ఇప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాం చూడండి. రైట్ సైడ్ చిన్నగా కనిపిస్తుంది చూడండి, అది వరాహ స్వామి యొక్క టెంపుల్. గోల్డ్ కలర్ లోనే ఉంటుంది. నేను జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి మీకు. ఇప్పుడు వరాహ స్వామి టెంపుల్, వరాహ స్వామి టెంపుల్ ని మనం డైరెక్ట్ దర్శనం చేసుకొని గుళ్ళోకి వెళ్ళడం అంటే కుదరదు. ఎందుకంటే చాలా మందికి అటు నుంచి లైన్ సపరేట్ ఏం పెట్టలేదు వాళ్ళు. కాబట్టి స్వామి వారి దర్శనం అయిపోయిన తర్వాత మీకు వీలుంటే ఒకవేళ దర్శనం మీకు లేట్ అయింది అనుకో, అంటే సపోజ్ మీకు దర్శనం టోకెన్ సిస్టమ్ అనేది మీకు 5 గంటలు కాకుండా ఇప్పుడు పొద్దున మీకు దర్శనం టికెట్ దర్శనం చేసుకునే టైం 5 గంటలకు ఉందండి. మీరు 3 గంటలకు వెళ్ళాలి లైన్ లోకి. మరి మిగతా టైం ఖాళీ ఉంటుంది 3 గంటల ముందు. ఆ టైంలో ఫస్ట్ ఈ ముఖమండపం దారిలోకి వచ్చి వరాహస్వామి దర్శనానికి లైన్ నిల్చోండి. ఆ వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత 5 గంటలకి 5 టైంలో 3 గంటల ప్రాంతం వస్తాయి కదా, ఆ 3 o'clock కి ఆ దర్శనం మెయిన్ దర్శనం యొక్క ఎంట్రన్స్ దారిలోకి వెళ్ళిపోండి. అప్పుడు ఈ వరాహస్వామి దర్శనం అయిపోతుంది. తర్వాత మీకు తిరుపతి దేవుని యొక్క దర్శనం కూడా అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ స్వామివారి యొక్క 7 కొండలుగా 7 దేవతలు 7 కొండలుగా మారారు కదా, ఆ 7 దేవతల యొక్క విగ్రహాలు వాటి యొక్క గుళ్ళు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. రాధాకృష్ణుని యొక్క గుడి, తర్వాత స్వామివారి యొక్క గుడి,
చాలా మంది గరుత్మంత గుడి, నీలాదేవి యొక్క గుడి చాలా చాలా ఉంది. నీలమ్మ అంటే ఎవరో కాదు, నీలాదేవి అంటే మనం ఎవరైతే వెంకటేశ్వర స్వామికి, శ్రీనివాస స్వామికి ఎప్పుడైతే పుట్టలో ఉండి ఆవు పాలు తాగుతాడు అంటే పుట్టలో స్వామివారు నీరసంగా అయిపోయి లక్ష్మీదేవి అమ్మవారిని ఎత్తుక్కుంటూ వస్తాడు కదా, లక్ష్మీదేవి అమ్మవారు శ్రీనివాస దేవునిపై అలిగి భూలోకానికి వచ్చి భూలోకంలో మళ్ళీ పునర్జన్మ ఎత్తుతుంది. ఆ తల్లిని ఎత్తుక్కుంటూ శ్రీనివాసుడు చెట్ల పొంటి అంటే చెట్ల పొంటి వాళ్ళు కొన్ని తిరుగుతూ వస్తూ ఉండగా సొమ్మసిల్లి పడిపోతుంది అనమాట. అంటే నరుడు రూపంలో ధరించింది కాబట్టి స్వామివారు ఆహారానికి కలువరి పడిపోగా అక్కడ ఒక పుట్టగా ఏర్పడి ఆ పుట్ట నుంచి గోవు అనేది పాలు రోజు రెగ్యులర్ వచ్చి ఒక ఆవు వచ్చి పాలు ఇవ్వడం జరిగింది. సో ఆవుల కాపరి ఏం చేసిందంటే ఈ పాలు ఎవరికి ఇస్తుంది ఇది ఆవు అని చెప్పేసి వెంటాడు. ఒక రోజు వెనుక అంటే తన వెంబడించుకుంటూ వెళ్ళగా ఒక పుట్ట దగ్గర వచ్చి ఆవు పాలు ఇవ్వడంతో ఆవుని కోపంతో కొట్టడానికి గొడ్డలు తీసి కొట్టాడన్నట్టు ఆవుల కాపరి. సో ఆవుల కాపరి కొట్టడంతో గోవుకు తగులుతుందనే భయంతో శ్రీనివాసుడు డైరెక్ట్ అడ్డుకెళ్ళగా అప్పుడు శ్రీనివాసుని యొక్క తలకి గాయం అవుతుంది అనమాట. సో శ్రీనివాసుని యొక్క తలకు గాయం అవ్వడం వలన అక్కడ ఉన్నటువంటి ప్లేస్ లో వెంట్రుకలు అనేవి రావు. అప్పుడు నీలాదేవి వెంట్రుకలు అనేవి అందిస్తారు అనమాట, అంటే సమర్పిస్తుంది. వెంట్రుకలు అనేవి స్వామివారికి సమర్పించుకుంటది. అప్పుడు శ్రీనివాసుడు ఒక వరం ఇస్తాడనమాట నీలాదేవికి, నా తలనీలాలకు నాకు ఇచ్చే భక్తుల యొక్క తలనీలాలు నీకు ఇచ్చినట్లే నీకే ఇస్తాను. నీ యొక్క తలనీలాలు నా భక్తులు ఎవరైతే నాకు వచ్చి తలనీలాలు సమర్పించుకుంటారో వాళ్ళ యొక్క కోరికలు నేను నెరవేరుస్తాను. వాళ్ళు ఇచ్చిన తలనీలాలు నువ్వు ఇచ్చిన తలనీలాలకు ప్రత్యేకగా నేను నీకు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి నీలాద్రి కొండ కూడా మనకి ఇది ఇక్కడ 7 కొండల్లో కనిపిస్తుంది. సో ఇది చిన్న స్టోరీ అన్నమాట. దీంట్లో ఏమైనా మిస్టేక్ ఉంటే క్షమించండి, కాకపోతే తాత్పర్యం మాత్రం ఇదే. సో అప్పటి నుంచి స్వామివారికి తలనీలాలు అని ఎవరిచ్చినా కూడా అది స్వామివారికి కాదు, నీలాదేవికి ఇచ్చినట్టు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇరుముల్లో మనము స్వామివారికి ఎక్కువ ఇస్తాం కదా. సో ఆ ఇరుముల్లో ఇచ్చినటువంటి సంబంధించినటువంటి వస్తువులు కానీ ఇంకా ఎదురు అని మనకి ఇష్టమైన ఏదైనా అక్కడ ఎదుర్కోవడం కానీ ఎదురు మొక్కలు వాడు కాబట్టి సరే ఏదో ఇచ్చినా కూడా అది అది ఆ స్వామికి చెందిన, అంటే ఎవరైతే మన స్వామివారికి అమౌంట్ ఇస్తారు కదా అది కవడేసి ఆయన క్లారిటీ చెప్తాను ఇంకా తర్వాత వీడియోలో. ఇంకా ముందుకు వెళ్ళాక చెప్తాను. ఇప్పుడు ఎందుకంటే ఈ వీడియో మరీ లాగ్ అయిపోతుంది కాబట్టి చెప్తున్నా. సో చూడండి బాగా అనిపించింది వ్యూ. అక్కడ వరాహస్వామి టెంపుల్, దాని తర్వాత ఈ ప్లేస్ కూడా 2-3 రౌండ్ వేయడం జరిగింది అనమాట. ఇంకా చూద్దాం అని చెప్పేసి చాలా బాగా అనిపించింది నాకు ఈ ప్లేస్. ఎక్కడ చూసినా చిన్న బోర్ కూడా పెట్టదు. ఈ ఎవరైనా విఐపీస్ కానీ ఆర్టిస్టులు కానీ యాక్టర్స్ కానీ సినీ నటులు కానీ ఎవరైనా కూడా ఈ దాని నుంచే బయటికి రావడం జరిగింది. నాకు ఎవరైనా అనిపిస్తారని చూసినా, కాకపోతే నేను వెళ్ళే టైంకి ఎవరు దర్శనం చేసుకోలేదు అనుకుంటా. చాలా వరకు చూపిద్దాంలే, కనిపిస్తే బాగుండు అనిపించింది. దర్శనం చేసుకున్న తర్వాత ఈ దాని నుంచి మనం అవుట్ అయిన తర్వాత అప్పుడు ఇక్కడ సపరేట్ కావాలి మనం. ఎక్కడైతే మనకు బ్యాగులు లగేజీలు ఉన్నాయో ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అవి తీసేసుకొని వెంగమాంబ సత్రానికి వెళ్ళి అక్కడ నుంచి మనము అన్నదానం చేసేసుకొని డైరెక్ట్ మన రూమ్ లోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనం టీవీలో చూపిస్తారు కదా, ఆ టీవీలో భరతనాట్యాలు కానీ తర్వాత పాటలు కానీ ప్రవచనాలు కానీ చెప్పే ప్లేస్ ఇదే అన్నమాట. ఇట్లాంటి ప్లేస్ లో ఒక 2-3 ఉన్నాయి. స్వామివారి యొక్క లైవ్ వీడియోస్ కూడా ఇక్కడ నుంచి మనకు అందజేస్తారన్నమాట. తిరుపతి వెంకన్న స్వామి దర్శనం అంటే కలియుగ దేవుని యొక్క దర్శనం. ఈ దర్శనం చేసుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. నేను వెళ్ళాలని కాదు, మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి. ఎంత అడుగడుగున నారాయణ మంత్రమే. అక్కడ పూసిన ప్రతి పువ్వు స్వామివారి సెంటర్కి చేరాల్సిందే. లైక్ చేయండి, షేర్ చేయండి.